ఇట్లా అట్మాస్ఫియరు. సో మెయిన్ ఈ వీడియోకి కారణం ఏంటంటే ఈ రోడ్లన్నీ చూపించడానికి ఒకసారి. మనం ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తాం. స్నో అప్పుడు, ఫాల్ అప్పుడు, ఫాల్లో భలే ఉంటాయి కలర్స్ చెట్లన్నీ కలర్స్గా మారిపోతాయి. చాలా అందంగా ఉంటుంది అనమాట. స్నో అప్పుడు అది కూడా అందరూ ఇక్కడ వాళ్ళు, అమెరికాలో వాళ్ళు అందరూ చూసే ఉంటారు. మోస్ట్లీ ఈస్ట్ సైడ్ వాళ్ళు, న్యూజెర్సీ, న్యూయార్క్ ఈ ఏరియా అంతా. బట్ కొంతమంది ఇండియాలో వాళ్ళు చూస్తుంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఈ ఏరియాకి ఫాల్ టైంలో రావాలి. ఇంత ఇప్పుడైతే గ్రీన్గా ఉంది కదా, అప్పుడైతే రంగులుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వారంటీ ఏముంది ఈ మంత్ అంటే ఇక వామ్మో దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కొన్ని మైల్స్ దూరంలో, 10 మైల్స్ దూరంలో హైవే ఎక్కేస్తాం. మన ఊరు వెళ్ళడానికి I-95 ఎక్కేస్తాము. I-95 నుంచి 295కి వెళ్ళిపోతాం. అట్లా సో ఒకడైతే బాగానే మిస్ అవుతున్నాము. ఇంట్లో ఉండట్లేదు, బయట ఉండడానికి కొత్త కదా, అందుకని. ఇప్పటిదాకా 20 years కలిసి అందరం ఫ్యామిలీ కలిసి ఉన్నాము. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా లైఫ్ చేంజ్ అయ్యేటప్పటికి చేంజ్ అవ్వలేదు, చేంజ్ చేసుకున్నాం మనమే. ఎవడు మనల్ని బండికి బొమ్మని అడగలేదు, మనమే పోతున్నాం. కానీ బాగానే ఉంది ప్రస్తుతం వరకు. డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం ఉండాలి నీకు, అండ్ ఓన్ చేసుకునే ఆలోచన ఉండాలి. ఓన్లీ డ్రైవర్గా చేసుకోకూడదు. బండి ఓన్ చేసుకునే ఆలోచన ఉంటే ఈ ఫీల్డ్లోకి రండి. నేను అదే లైసెన్స్ ఎట్లా తెచ్చుకోవాలి అది న్యూజెర్సీలో అండి. నాకు తెలిసిన రూల్స్ న్యూజెర్సీలో ఉంటాయి. అవన్నీ ఇంకో వీడియో చేస్తాను. అవి నేను చెప్పాను కదా, ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్స్ అన్నీ పెడతాను నేను. వాటిని జస్ట్ ఫాలో అయ్యి. సో ఇక్కడ చూసారా, ఈ బండి ఇప్పుడు క్రాస్ చేసింది. లైన్లు చూసారా, ఎల్లో డాటెడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడే వాళ్ళు మనల్ని క్రాస్ చేయాలి, లేదంటే దే హ్యావ్ టు కమ్ బిహైండ్ అస్. మనం వెనకే రావాలి. ఇప్పుడు చూడండి, సాలిడ్ లైన్ అయిపోయింది. ఇక్కడ సాలిడ్ లైన్లో వాళ్ళు మనల్ని ఓవర్టేక్ చేయకూడదు, అది రూలు. ఇక్కడ అసలు చేయకూడదు. డాటెడ్ లైన్స్ ఉంటే చూడండి, అక్కడ చేయాలి. సో ఇక్కడ సింగిల్ రోడ్డు కాబట్టి ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే అవతల డాటెడ్ లైన్ ఉంది, అవతల సాలిడ్ లైన్ ఉంది. ఇక్కడ ఇద్దరు చేయొచ్చు. అక్కడ ఏంటంటే యువతల వాళ్ళు చేయొచ్చు, మన వెనకాళ్ళు ఓవర్టేక్ చేయొచ్చు. అవతల వాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు ఓవర్టేక్ చేయకూడదు. అటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు మనం ఓవర్టేక్ చేయకూడదు. ఎట్లా అన్నమాట, ఇట్లా రూల్స్ ఉంటాయి. Dotted lines.
ఎప్పుడు చూడని అమెరికాని చూస్తూ ఉంటాం. అమెరికా నేను ఎప్పుడు చూడలేదంటే మొత్తం అమెరికా అంతా ఒకే రకంగా వస్తుంది. ఇట్లాగే చెట్లు పుట్టలు ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి. కానీ ఇట్లా ఆఫ్ రోడ్స్ ఎప్పుడు రాని ప్లేసులకి వస్తూ ఉంటాము. అక్కడ ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారు. మనం మోస్ట్లీ ఎట్లుంటామంటే ఇండియన్స్ ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఎంచుకుంటాము. అక్కడే మన వాళ్ళంతా ఉంటారు. మోస్ట్లీ న్యూజెర్సీలో ఎడిసన్ చుట్టుపక్కల ఏరియాలన్నీ అందరు ఇండియన్స్ ఉంటారు. మోస్ట్లీ డాలస్, కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బాగానే ఉంటారు అనుకుంటా. లాస్ ఏంజల్స్, ఇట్లా డిట్రాయిట్, షికాగో ఇట్లాంటి మెయిన్ ప్లేస్ ఎంచుకుంటారు మన వాళ్ళు. ఆ ప్లేస్లో ఉండిపోతాయి. ఎందుకంటే మన ఐటీ జాబులు ఉండేది అక్కడే కాబట్టి. ఈ ప్లేస్లో మళ్ళీ మన ఫ్రెండ్స్ని కలుసుకోవాలన్నా కూడా వాళ్ళు కూడా మెయిన్ ప్లేస్లో ఉంటారు కదా. మోస్ట్లీ ఫ్లై అవుతాము, ఎయిర్పోర్ట్ నుంచి హైవేలో ఇంటికి వెళ్ళిపోతాము. ఇట్లాంటి రోడ్లలోకి ఎక్కువ రాము. ఏదో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎక్స్ప్లోర్ బాగానే చేస్తుంటారు. మనమైతే ఈ ట్రక్లో ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాం. బాగానే నాకు బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ట్రక్ వేసుకొని ఇట్లాంటి రోడ్లో రావటం, ఇట్లాంటి రోడ్లో కార్లు తిరగడమే చాలా కష్టం అనుకుంటాం. కానీ ఇంత పెద్ద ట్రక్ వేసుకొని బాగా అనిపిస్తుంది. సో అలా ఉంది సంగతి. ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే కంటెంట్ ఏం మాట్లాడాలి అనే వాటి గురించి ఒక హోంవర్క్ చేస్తాను. మనమేమో మామూలుగా బాగానే మాట్లాడతాము. ఎందుకు అసలు రావట్లేదు అలా సూపర్గా మాట్లాడతాను. మావిడ నన్ను అదే అంటది, ఏం మాట్లాడుతూనే ఉంటుంది సోది అని చెప్పి అంటూనే ఉంటుంది. కానీ ఎందుకు ఆ మాటలు రావట్లేదు. 5 miles ఉంది. సో ఇంకా డ్రై టైంలో బాగుంటుంది. కానీ స్నో పడ్డప్పుడు చాలా